మద్యపానం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. గండుచీమ లాంటి అక్షరాలతో హెచ్చరించిన ఈ నిండు నిజం ఎవరి చెవికి ఎక్కదు. కానీ మద్యపానం మహదానందం అనే మాటకు మాత్రం క్రేజ్ అంతా ఇంత ఉండదు. ఫ్రెండ్స్తో కలిసి ఫుల్ కొడితే పండగే, హాఫ్తో అయినా సరే అడ్జస్ట్ అయినా హ్యాపీనే, కుదిరితే క్వార్టర్ లేకపోతే ఓ 90. ఓ చేతిలో కింగ్ సైజ్ సిగరెట్, మరో చేతిలో మందు గ్లాసు గలగల, మంచిగా సిట్టింగ్ వేసి సొల్లు కొడితే ఆ కిక్కే వేరప్ప అని అనడమే కాదు, లిక్కర్ ఈజ్ బిగ్గర్ దెన్ లైఫ్ అంటూ వైనోపదేశం చేసే ఎందరో మందానుభావులు ఉన్నారు. అలాంటి వారందరికీ కిక్కు దిగేలా చేసిన రమ్య శాసనం ఏంటో మీరు చూడండి. ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంత హెచ్చరించినా ఎవరైనా పట్టించుకుంటున్నారా? పల్లెలు మొదలు పబ్ల దాకా ఎక్కడ చూడు రింగారింగా కల్చర్ పరవళ్లు తొక్కుతోంది. తాగితే తాగారు, డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమని సోయుండాలిగా, ఉండదు. మైకాసురుల్లా రోడ్డెక్కి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బును తాగుడుకు తగలేస్తున్నారు. కుటుంబ బాధ్యతలను గాలి కొదిలేస్తున్నారు. మద్యం మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమవుతూనే ఉన్నాయి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ స్టాచ్యురీ వార్నింగ్ వర్కౌట్ అయి ఉంటే ఈ ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. కానీ లిక్కర్ టక్కర్తో నట్టింట్లో ఓ శవం లేచింది. ఈ ఇంటి యజమాని పేరు కుమార్. భార్య, 3 పిల్లలున్నారు. ఉన్నంతలో సంతోషంగా ఉండేవాళ్లు. కానీ సావాస దోషమో సరదాగా మొదలైందో కానీ ఎంతో స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండే కుమార్ కు కెక్కు వైరస్ సోకింది. లిక్కర్ ట్రాప్ లో పడిపోయాడు. ముక్క ఉన్నా లేకున్నా డైలీ చుక్కేయాల్సిందే. తాగితే తాగాడు, గమ్మున పడుంటే పోయేది. కానీ బయట చేసినట్టుగా ఇంట్లో కూడా పులిపోకడలకు పోతామంటే నడుస్తుందా? అలా ఈ కాలంలో నడిచే ఛాన్స్ ఉందా అసలు? కానీ కుమార్ కు అలా నడిచింది. ఎంతైనా తాళిబంధం కదా అనుకుంటూ రమ్య సర్దుకుపోయింది. నిత్యం తాగి రావటంతో అయిన దానికి కాని దానికి నానా మాటలనటం రొటీన్ గా మారింది. పిల్లలు ఎదుగుతున్నారు. ఇలా తాగి ఊగితే వాళ్ల చదువు సంధ్యలు ఎలా అని బతిమాలింది. పద్ధతి మార్చుకోమని బామిలాడింది. మనోడు విన్లా. కట్ చేస్తే తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వానియంబాడిలో కుమార్ దారుణ హత్య సంచలనం రేపింది. ఆమె అతన్ని చంపేసిందా? ఆమె అలాంటిదేం కాదే, చాలా శాంతంగా ఉంటుంది. ఆమె పెనిమిటిని లేపేసిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. అందరిలో ఇదే మాట. కానీ పోస్ట్ మార్టం కోసం శవం హాస్పిటల్ కు చేరే కన్నా ముందే నిజం తిరుపత్తూరు పోలీస్ స్టేషన్ కు చేరింది. అవునండి, అవును, నేనే వాణ్ణి కసి తీరా వేసేశాను. కుటుంబం కన్నా మద్యపానమే వాడికి మహదానందమట. బాధ్యత లేని అలాంటోడు భూమికి భారం, అందుకే చంపేశాను. మరో దారి లేదు, ఇంకా వేగే ఓపిక లేదు. భార్యగా నా తీర్పు అదే. కాకపోతే నా బిడ్డలకు ఓ దారి చూపండి. అమ్మగా నా అభ్యర్థన ఇదేనంటూ కన్నీటి పర్యంతమైంది రమ్య. మందు తాగటం తప్పు కాదు అనేది కాదు చర్చ. అతిగా తాగి మైకంలో అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానం మామూలుగా ఉండదు. పెళ్ళామే కదా అని నోరు పారేసుకుంటే ఏమవుద్దో తెలిసిందిగా. మొక్కను కట్ చేసినట్టుగా పీక తెగుద్ది. మందుబాబుల సమాజానికి ఇదే రమ్య సందేశం. ఒకప్పుడు భార్యను చంపిన భర్త అనేది రొటీన్ క్రైమ్. ఇప్పుడు రివర్స్ కేర్. మద్యానికి బానిసై వేధిస్తున్నాడనే పెనిమిటిని చంపేసిందా? మరేమైనా కారణాలున్నాయా? వైడ్రంగిల్లో దర్యాప్తు చేపట్టారు తిరుపత్తూరు పోలీసులు.